Hello everyone, welcome to SQL. సో SQL న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని నెక్స్ట్ మంత్ మనం లాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో కీప్ జాయిన్ విత్ దట్ బ్యాచ్. అండ్ సో మనం ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ SQL అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ SQL అండ్ ఈ SQLలో మనం ఏం సబ్జెక్టును కవర్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ SQL అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే SQL abbreviated as a structured query language, and this SQL is used to manage the relational database management system అని చెప్తున్నాం. రిలేషనల్ database. SQL is used to manage the relational database. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ డేటాబేస్, సో నెక్స్ట్ వాట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ DBMS అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో అసలు SQL అనేటువంటిది ఎందుకు అని చెప్తున్నాం? టు మెయింటైన్ ద రిలేషనల్ డేటాబేస్. సో రిలేషనల్ డేటాబేస్ కంటే ముందు మనం దేని గురించి మాట్లాడదామండి అంటే డేటాబేస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్? డేటాబేస్ మీన్స్ వాట్? డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ organized collection of data. Database is an organized collection of data. అని చెప్తున్నాం. డేటాబేస్ అనేటువంటి దాన్ని ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటాగా తీసుకుంటున్నాం. మరి ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ వాట్? దట్ మీన్స్ ఆర్గనైజ్డ్ మీన్స్ some operations are happened on డేటా మీద some operations అనేటువంటి వాటిని అప్లై చేస్తున్నాం. అండ్ some collection of data stored one area, that area is called a database. The huge amount of data stored in one area in your system or లేదంటే in your server or whatever it may be, that area is called a database. మరి డేటాబేస్ అనేటువంటిది ఏంటి అండి అంటే టు స్టోరింగ్ ద డేటా. వై వీ నీడ్ టు స్టోర్ ద డేటా? అసలు డేటా అనేటువంటి దాన్ని ఎందుకు స్టోర్ చేసుకోవాలి? టు అనలైజ్ ద బిజినెస్ అని చెప్తున్నాం. అనాలసిస్ ఆఫ్ ది బిజినెస్ ను అనాలసిస్ చేయడం కోసం. అంటే మరి డేటాను యూజ్ చేసి బిజినెస్ ని ఎట్లా అనాలసిస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ కాలేజ్. నాకు ఒక కాలేజ్ అనేటువంటిది ఉంది. మరి ఈ కాలేజ్ అనేటువంటి దాన్ని నేను ఏం చేయాలి? మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా? ఇక్కడ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తున్నా. మరి మెయింటైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా? లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ ఏంటి అండ్ ఎట్ ప్రజెంట్ గా రిజల్ట్స్ ఏంటి అనేటువంటిది, ఇది లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ ఇది ప్రజెంట్ ఇయర్ రిజల్ట్స్. అంటే నాకు డేటా అనేటువంటిది నా డేటాబేస్ లో ఇది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? 2022 రిజల్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ 2023 రిజల్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో మరి ఇప్పుడు ఇక్కడ నాకు ఈ అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ అనేటువంటిది నేను దేనితోటి కంపేర్ చేస్తున్నా? లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ తోటి కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేసినప్పుడు ఏమైతుంది? నాకు ఈ ఇయర్ అనేటువంటిది ఏమైంది? రిజల్ట్స్ అనేటువంటివి డిక్రీజ్ అయినాయి అనేటువంటిది తెలిసిపోతుంది.
అంటే నేను ఈ ఇయర్ డేటా అనేటువంటిది అంటే ఈ డేటాను బేస్ చేసుకొని నీవు ఏం చేస్తున్నామండి అంటే రిపోర్ట్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేస్తున్నాం. రిపోర్ట్స్‌ను ఓకేనా? రిపోర్ట్స్‌ను జనరేట్ చేస్తున్నాం. టు జనరేట్ ద రిపోర్ట్స్ బై యూజింగ్ డేటా. డేటాను యూజ్ చేసి రిపోర్ట్స్‌ని జనరేట్ చేస్తున్నాం. ఈ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామండి అంటే బిజినెస్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేస్తున్నాం. అంటే డేటాబేస్‌లో డేటా ఎందుకు స్టోర్ చేయాలి? టు అనలైజ్ ద బిజినెస్. బిజినెస్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేయడం కోసం. మరి బిజినెస్‌ను అనాలిసిస్ చేయడం కోసం డేటాను మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాం. సో, దాన్నే ఇక్కడ ఏమంటున్నాం? టు మెయింటైన్ ద హిస్టరీ ఆఫ్ ది బిజినెస్. ఒక బిజినెస్ యొక్క హిస్టరీని మెయింటైన్ చేయాలి. ఆ హిస్టరీని బేస్ చేసుకొని నీవేం చేస్తున్నావు? ఓకేనా? ఆ రిపోర్ట్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేస్తున్నావు. ఈ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని నీవేం చేస్తున్నావు? బిజినెస్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేస్తున్నావు. మరి చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ 2 డేటా అనేటువంటిది ఈ బోత్ 2022, 2023 మరి 2022లో ఏమైంది రిజల్ట్స్ అనేటువంటివి హైగా ఉన్నాయని చెప్తున్నాం. అంటే మరి ఇది హైగా ఉన్నాయని ఎప్పుడు చెప్తున్నావు? నీ దగ్గర 2022 రిజల్ట్స్ అనేటువంటివి స్టోర్ అయితేనే గదండీ మనం చెప్పగలుగుతాం. సో, స్టోర్ అయితేనే చెప్పగలుగుతాం అని జెప్తున్నాం. అండ్ ఆ డేటాను ప్రెజెంట్ డేటా తోటి కంపేర్ జేస్తున్నాం. ప్రెజెంట్ రిజల్ట్స్ తోటి కంపేర్ జేస్తున్నాం. కంపేర్ జేసినప్పుడు ఏమైంది ప్రెజెంట్ రిజల్ట్స్ అనేటువంటివి ఇక్కడ తగ్గినది అంటే రిజల్ట్స్ ఆర్ డిక్రీజ్డ్ అనేటువంటిది ఇక్కడ మనకొక రిపోర్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఒక బిజినెస్ అనాలిసిస్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. మరి ఈ అనాలిసిస్‌ని బేస్ జేసుకొని 2024లో వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ వి నీడ్ టు టేక్ టు ఓకేనా? ఇంక్రీజ్ ద రిజల్ట్స్. 2024లో ఓకేనా? రిజల్ట్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏ డెసిషన్స్ తీసుకోవాలి అనేటువంటిది ఓకేనా? కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే డెసిషన్ మేకింగ్ అనేటువంటిది కూడా ఇక్కడ డిపెండ్స్ ఆన్ డేటా. కాబట్టి డేటా అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, దట్ కైండ్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం. డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. మరి ఈ డేటాబేస్ అనేటువంటిది లేదు. ఈ హిస్టరీ అనేటువంటిది లేదు. నీ దగ్గర హిస్టరీ అనేటువంటిదే లేదు. ఓకేనా? హిస్టరీని ఓకే. హిస్టరీని మెయింటైన్ చేయట్లేదు. అంటే ఒక్కసారి అస్యూమ్ థట్ దేర్ ఈస్ నో డేటా. ఇఫ్ దేర్ ఈస్ ఇఫ్ దేర్ ఈస్ నో డేటా ఇఫ్ దేర్ ఈస్ నో డేటా, దేర్ ఈస్ నో బిజినెస్. అస్యూమ్ థట్. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి దీన్నే కంపేర్ చేయండి. 2022 రిజల్ట్స్ లేవు అంటే మనకేమైతుంది 2022 రిజల్ట్స్ లేవు. 2022 డేటా అనేటువంటిదే లేదు. మరి 2023ని ఎవరితోటి నీవు కంపేర్ చేస్తావు? ఎట్లా కంపేర్ చేస్తావు? ఎటువంటి డెసిషన్ తీసుకుంటావు నెక్స్ట్? అంటే దేర్ ఈస్ నో డేటా మీన్స్ దేర్ ఈస్ నో బిజినెస్. దేర్ ఈస్ నో బిజినెస్ మీన్స్ దేర్ ఈస్ నో రెవెన్యూ. దేర్ ఈస్ నో రెవెన్యూ మీన్స్ దేర్ ఈస్ నో ప్రాఫిట్స్ అండ్ నథింగ్. డేటా అనేటువంటిది లేకపోతే మనం అసలు ఓకేనా? ఏ బిజినెస్‌ను ఇమాజిన్ చేసుకోవడానికి ఓకేనా? స్కోప్ లేదు. సో, దట్ డేటాను ఎక్కడ స్టోర్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం. డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం. మరి ఈ డేటాబేస్‌ను మెయింటైన్ చేయడం కోసమే మనం ఒక లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆ లాంగ్వేజ్‌నే ఇక్కడ ఏమని చెప్తున్నాం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. రైట్? సో, ఇది డేటాబేస్ అనేటువంటిది. డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా? ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. మరి ఈ డేటాను ఎందుకు స్టోర్ చేయాలి అంటే టు మెయింటైన్ ద హిస్టరీ. హిస్టరీ నుంచి నీకేమైతుంది? టు జనరేట్ ద రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ నుంచి ఏమైతుంది? ఓకేనా? బిజినెస్ అనేటువంటిది అనాలిసిస్ జరుగుతుంది. అనాలిసిస్. ఈ అనాలిసిస్ నుంచి నీవేం చేస్తున్నావు? ఓకేనా? డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటున్నాం. డెసిషన్ మేకింగ్ పర్పస్ ఓకేనా? డేటా అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అండ్ మరి ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా? డేటా అనేటువంటిది ఎట్లా ఉంటుంది? అంటే
depends on the organization, depends on the organization. Okay na, some of the organizations maintain a huge amount of size of the database. Size of the database may be any size, any size. Database size may be any size and complexity. ఏ సైజులో అయినా నీకు డేటాబేస్ అనేటువంటిది అవైలబుల్ గా ఉండొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద యూజర్. యూజర్ రిక్వైర్మెంట్ నీవేం చేస్తున్నామండి అంటే డేటాబేస్ అనేటువంటిది సైజ్ అనేటువంటిది ఏ సైజ్ అయినా తీసుకుంటున్నాం. ఐ హ్యావ్ ఏ ఓన్లీ సూపర్ మార్కెట్, జస్ట్ ఐఎమ్ యూజింగ్ స్మాల్ స్కేల్ డేటాబేస్. లేదు ఐ హ్యావ్ ఏ సమ్ ఏంటండి అంటే మల్టీ స్టోర్స్ ఆర్ దే, మల్టీ స్టోర్స్ ఆర్ దే. మరి మల్టీ స్టోర్స్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం, హ్యూజ్ డేటాబేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. హ్యూజ్ డేటాబేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే డేటాబేస్ అనేటువంటిది సైజ్ ను మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాం. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. సింపుల్ గా some of the organizations using okay na small scale database, and some of the organizations using large database, large database. మరి ఆ లార్జ్ డేటాబేస్ అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే ఇట్ మే బి ఓకేనా సర్వర్స్ ఆర్ ఇట్ మే బి టెరాబైట్స్. ఓకేనా, సో టెరాబైట్స్ లో సర్వర్స్ లో డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. ఎవరు, లార్జ్ డేటాబేస్. A large corporation and companies maintain a large database consisting of servers, terabytes of data on large mainframe computers. మరి ఈ డేటా అంతా ఎందుకు అని చెప్తున్నాం చూడండి ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. దట్ ఈస్ యూజ్డ్ ఫర్ వాట్ పర్పస్ అండి, డెసిషన్ మేకింగ్. అంటే మనం యూజ్ చేస్తున్నటువంటి స్టోర్ చేస్తున్నటువంటి ఈ డేటాని యూజ్ చేసి నీవు ఏం చేయొచ్చు అని చెప్తున్నా, ఈ హిస్టరీని బేస్ చేసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నావు. ఈ రిపోర్ట్స్ నుంచి నువ్వేం చేస్తున్నావండి అంటే డెసిషన్ మేకింగ్స్, డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటున్నాం. ఫర్ దిస్ పర్పస్ వీఆర్ యూజింగ్ డేటా బేస్. మరి ఈ డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది, డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఇట్ మే బి ఎనీ ఫార్మాట్, it may be any format. So and that means okay na, so it includes data in the form of text data. Text data అనేటువంటిది ఉండొచ్చు, టెక్స్ట్ ఫార్మాట్ లో డేటా అనేటువంటిది ఉంటుంది, టెక్స్ట్ ఫార్మాట్ లో డేటా అనేటువంటిది ఉంటుంది, టెక్స్ట్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ సమ్ న్యూమరిక్ డేటా అనేటువంటిది ఉంటుంది, న్యూమరిక్ డేటా, టెక్స్ట్ డేటా, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాయిస్, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమని చెప్తున్నాం, వీడియోస్. సో ఇట్లా మనకు డేటా అనేటువంటి దాన్ని ఏ ఫార్మాట్ లోనైనా కూడా మనం డేటాబేస్ లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ, సో డేటా అనేటువంటిది ఏంటి, డేటా జస్ట్ డేటా అనేటువంటిది ఇట్స్ ఎ రా ఫ్యాక్ట్ అని చెప్తున్నాం. ఈ రా ఫ్యాక్ట్ అనేటువంటిది రా ఫ్యాక్ట్ ఆర్ లేదంటే రా మెటీరియల్ అని చెప్తున్నాం. ఈ రా మెటీరియల్ ను మనం ఏం చేస్తున్నామండి అంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ లోకి కన్వర్ట్ చేసుకొని డేటాబేస్ లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం, రైట్. ఓకేనా, డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఏంటి, ఫస్ట్ ఒరిజినల్ గా డేటా అనేటువంటిది ఇట్స్ ఎ రా మెటీరియల్, రా ఫామ్. ఆ రా ఫామ్ అనేటువంటి దాన్ని ఏం చేస్తున్నామండి అంటే ఇన్ఫర్మేషన్ లోకి కన్వర్ట్ చేసుకొని ఒక డ్రైవ్ లో, ఓకేనా, ఇన్ఫర్మేషన్ లోకి కన్వర్ట్ చేసుకొని డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ స్టోర్ చేసుకుంటున్నటువంటి డేటాను దేనికోసం యూజ్ చేస్తున్నామండి అంటే టు జనరేట్ ద రిపోర్ట్స్, రిపోర్ట్స్ జనరేట్ చేయడం కోసం. అండ్ ఆ రిపోర్ట్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటున్నాం. డెసిషన్ మేకింగ్ పర్పస్ ఈ డేటా బేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం అని చెప్తున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా అసలు ఈ డేటాబేస్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది, డేటాబేస్
మెయింటెనెన్స్ అనేటువంటిది ఓకేనా డెవలప్డ్ ఇన్ ఎప్పుడండి అంటే 1960s అని చెప్తున్నాం. సింపుల్ గా హిస్టరీ ఆఫ్ డేటాబేస్ హిస్టరీ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే 1960s లో స్టార్ట్ అయింది అని చెప్తున్నాం. హిస్టరీ ఆఫ్ డేటాబేస్ 1960s అని చెప్తున్నాం. 1960s ఫస్ట్ ఏ డేటాబేస్ అండి అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఓకేనా డేటాబేస్ హిస్టరీ అనేటువంటిది స్టార్టెడ్ ఇన్ ద 1960s. దట్ డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్తున్నాం సో ఐడిఎస్ ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అనేటువంటి కాన్సెప్ట్ నో ఫస్ట్ డేటాబేస్ అని చెప్తున్నాం. ఫస్ట్ డేటాబేస్ మరి ఈ ఫస్ట్ డేటాబేస్ ఎవరు స్టార్ట్ చేసిరు హూ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ డేటాబేస్ ఓకేనా హూ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ డేటాబేస్ అంటే ఏం చెప్తున్నాం చార్లెస్ బచ్మ్యాన్ అనేటువంటి పర్సన్ స్టార్టెడ్ ద ఓకేనా ఫస్ట్ డేటాబేస్. దట్ డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ ఎర్లీ 1960s అని చెప్తున్నాం. 1960s లో ఈ డేటాబేస్ హిస్టరీ అనేటువంటిది స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఓకేనా బై యూజింగ్ డిఫరెంట్ ఏంటండి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తూ డేటాబేస్ అనేటువంటి దాన్ని ఓకేనా అడ్వాన్స్డ్ లెవెల్లోకి ఓకేనా డెవలప్ చేసిండ్రు అని చెప్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ అనేటువంటిది ప్రజెంట్ గా అంటే ఏంటండి అంటే ఎస్క్యూఎల్ లో ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ అనేటువంటిది 2019 లో రిలీజ్ చేసిరు. 2019 లో లేటెస్ట్ వర్షన్ అనేటువంటిది ఎస్క్యూఎల్ లో లేటెస్ట్ వర్షన్ 2019 లో రిలీజ్ చేసిరు. సో ప్రజెంట్ గా మనం యూజ్ చేసేటువంటి ఎస్క్యూఎల్ కానీ అండ్ ఈ వర్షన్ ను యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ప్రజెంట్ వర్షన్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ రైట్ ISO standard recent version this one ఓకే. సో ఇది జస్ట్ హిస్టరీ అనేటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ మరి ఇక్కడ ఈ డేటాబేస్ అండ్ ఈ డేటాబేస్ ను మేనేజ్ చేసేటువంటి సిస్టమ్ నే ఇక్కడ ఏమని చెప్తున్నాం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీన్స్ ఓకేనా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది ఏంటండి అంటే టు మేనేజ్ ద డేటాబేస్ ఈ డేటాబేస్ ను మేనేజ్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ నే ఏమని చెప్తున్నామండి అంటే డిబిఎంఎస్ అని చెప్తున్నాం. డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంటే దట్ మీన్స్ టు క్రియేట్, టు మాడిఫై, టు రిట్రైవ్, టు delete all kind of operations. ఈ ఆల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్ చేసేటువంటి ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్ సిస్టమేటిక్ వేనే ఏమని చెప్తున్నామండి అంటే డిబిఎంఎస్ అని చెప్తున్నాం. డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం, డేటాను మాడిఫై చేయడం కోసం అండ్ నెక్స్ట్ సమ్ సెక్యూరిటీస్ అనేటువంటి వాటిని మెయింటైన్ చేయడం కోసం డిబిఎంఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో బ్యాకప్ అండ్ రికవరీ పర్పస్ కూడా మనం ఏమి యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ డేటాబేస్ అనేటువంటి డిబిఎంఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. డిబిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్ ద డేటాబేస్ ను మేనేజ్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ను మనం ఏం చెప్తున్నామండి అంటే రైట్ డిబిఎంఎస్ అని చెప్తున్నాం. డిబిఎంఎస్ మరి ఈ డిబిఎంఎస్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం క్రియేట్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మన డిబిఎంఎస్ అనేటువంటిది సాఫ్ట్వేర్ అప్లికేషన్.
మరి వాట్ అబౌట్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అనేటువంటిది స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ని యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటాబేస్ ను మేనేజ్ చేస్తున్నాం. ఈ మేనేజ్ చేసేటువంటి ఈ సిస్టమ్ ని ఇక్కడ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. మేనేజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ నేమో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, ఒక డేటాబేస్ ను మేనేజ్ చేస్తున్నాం. ఆ మేనేజ్మెంట్ నే డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే దీంట్లో మనం ఏ ఆపరేషన్స్ చేస్తాం, క్రియేటింగ్ ఆపరేషన్, మాడిఫైయింగ్, అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, అండ్ బ్యాకప్ అనేటువంటి తీసుకోవడం. అంటే ఇన్ కేస్ ఆఫ్ డేటా అనేటువంటిది డెలీట్ అయితే ఆ డేటాకు ఏంటండి ఆల్టర్నేట్ స్టోరేజ్ అనేటువంటి దాన్ని తీసుకోవడం, దాన్నే బ్యాకప్ అండ్ రికవరీ అని చెప్తున్నాం. సో ఈ ఆపరేషన్స్ అన్నిట్లను మనం ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ డిబిఎంఎస్ అని చెప్తున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఆర్డిబిఎంఎస్ అని చెప్తాం. ఆర్డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ అంటే డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్. డేటా అనేటువంటిది రిలేషన్స్ గా ఉంటే, అంటే టేబుల్ గా ఉంటే, టేబుల్స్ లో ఉంటే, ఓకేనా. ఆర్డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సేమ్ ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, బట్ ఇక్కడ డేటా అనేటువంటిది ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ లో మాత్రమే రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమని చెప్పాలి, ఆర్డిబిఎంఎస్ అని చెప్పాలి. ఆర్డిబిఎంఎస్. సో ఈ ఆర్డిబిఎంఎస్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, మరి ఈ ఆర్డిబిఎంఎస్ అంటే దట్ మీన్స్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సో దోస్ ఆర్ బేసికలీ ఏ ప్రోగ్రామ్ దట్ అలోస్ టు క్రియేట్ టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, అండ్ నెక్స్ట్ సమ్ సెక్యూరిటీస్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తాం. సో ఇదంతా కాన్సెప్ట్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ అని చెప్తున్నాం. అంటే టేబుల్లో ఉండేటువంటి డేటాను, టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నామండి అంటే టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తున్నాం. అంటే డేటా అనేటువంటిది ఈ ఫార్మాట్లనే మెయింటైన్ చేస్తే దాన్ని ఏమని చెప్పాలి, రిలేషనల్ డేటాబేస్ అని చెప్తాం. రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్తున్నాం. టేబుల్స్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమని చెప్పాలి, రిలేషనల్ డేటాబేస్ అని చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ, ఒక స్టూడెంట్ టేబుల్ గా తీసుకుంటున్నాం. స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ అని చెప్తున్నాం. మరి ఈ స్టూడెంట్ టేబుల్లో ఏం చేస్తున్నాం అంటే, ఓకేనా, స్టూడెంట్ ఐడి, ఎస్ఐడి, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా సేమ్ కాన్సెప్ట్ అనేటువంటి తీసుకున్నాం. ఎస్ నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ లైక్ దిస్, ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇప్పుడు ఏంటండి అంటే దీంట్లో డేటా అనేటువంటిది లైక్ దిస్ 101 అండ్ ఎస్ నేమ్ ఈజ్ కాల్డ్ ఏదో ఒక నేమ్, రైట్, లైక్ దిస్. అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ దిస్. అండ్ నెక్స్ట్ 102 అనేటువంటి పర్సన్ స్టూడెంట్ అండ్ నేమ్ ఈజ్ లైక్ వాణి. అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది వాణి ఈజ్ 24. అండ్ నెక్స్ట్ ఓకేనా, and next Ramu is a student, not student ID 103. And next Ramu is a student, Ramu, and his age is okay na 22, whatever it may be. So ఇప్పుడు ఇక్కడ డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేసినాం, టేబుల్ ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేసినాం. సో ఈ టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి ఇక్కడ దీన్ని ఏమని చెప్తున్నాం, ఓకేనా, వీటిని రికార్డ్ ఆర్ లేదంటే రోస్ గా చెప్పుకుంటున్నాం. హారిజెంటల్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ రికార్డ్స్ ఆర్ లేదంటే రోస్ అని చెప్తున్నాం. దిస్ వర్టికల్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ కాలమ్స్ గా చెప్పుకుంటున్నాం, ఫీల్డ్స్ గా చెప్తున్నాం, ఫీల్డ్స్ అని కూడా చెప్తున్నాం. ఫీల్డ్స్ ఆర్ లేదంటే కాలమ్స్ అని చెప్తున్నాం. సో డేటా అనేటువంటిది ఈ టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడాన్ని ఏమని చెప్తున్నామండి అంటే రిలేషనల్
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS, రిలేషనల్ డేటాబేస్. సో హారిజంటల్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ రికార్డ్స్ ఆర్ లేదంటే వీటిని టుపుల్స్ అని కూడా చెప్తాం. రోస్ అని చెప్తున్నాం, రోస్. అండ్ కాలమ్స్, సో వీటినే ఫీల్డ్స్ అని కూడా చెప్తున్నాం, ఫీల్డ్స్ ఆర్ లేదంటే డొమైన్స్ అని కూడా చెప్తుంటాం, డొమైన్స్. ఇది టేబుల్ అనేటువంటిది. అండ్ ఈ టేబుల్లో డేటా అనేటువంటిది రిప్రజెంటేషన్ గా తీసుకుంటున్నాం, డేటాను రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్. అండ్ మరి ఈ టేబుల్ను ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ టేబుల్ను మెయింటైన్ చేయడం కోసం, మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే వన్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆ లాంగ్వేజ్నే ఏమని చెప్తున్నామండి అంటే SQL అని చెప్తున్నాం, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో దేనండి ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ను మేనేజ్ చేయడం కోసం, అంటే డేటా అనేటువంటి దాన్ని ఒక టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం కోసం, ఆ టేబుల్లో డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం, టేబుల్లో ఉండేటువంటి డేటాను అప్డేట్ చేయడం కోసం, టేబుల్లో ఉండేటువంటి డేటాను ఓకేనా డిలీట్ చేయడం కోసం మనకంటూ ఒక లాంగ్వేజ్ అనేటువంటిది కావాలి. ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అంటే ఒక్కొక్క అప్లికేషన్ అనేటువంటిది డిఫైన్ చేయడం కోసం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో సో లైక్ సి అనేటువంటిది వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ some different application creation purpose. And C++ is a programming language that is used to okay na develop some applications, and Java and Python etc etc. ఇక్కడ ఈ SQL అనేటువంటి లాంగ్వేజ్ ని యూజ్ చేసి, ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం కోసం SQL అనేటువంటి ఒక సబ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా, SQL అనేటువంటి ఒక సబ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నాం. సో మరి ఈ SQL ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ గా తీసుకుంటున్నాం. సో అంటే నీ డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఈ టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం కోసం SQL అనేటువంటి ఒక సబ్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఈ SQL అనేటువంటిది నీకు డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంటుందా అంటే నీ ఒరాకిల్ అనేటువంటి సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేస్తే నీకేం జనరేట్ అవుతుంది, SQL అనేటువంటిది జనరేట్ అవుతుంది, ఒక లాంగ్వేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ లాంగ్వేజ్ ని యూజ్ చేసి నీవేం చేస్తున్నావు, డేటాబేస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నావు, ఆ డేటాబేస్ ను మేనేజ్ చేస్తున్నావు. మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్స్, అప్డేషన్స్ అండ్ డెలీషన్స్ అండ్ రిట్రైవింగ్ ఆఫ్ డేటా అనేటువంటిది రిట్రైవ్ చేయడం. వీటన్నిటిని కలిపి మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా. సో ఏ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నాం, SQL అనేటువంటి లాంగ్వేజ్ ని యూజ్ చేసి ఈ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని చేస్తున్నాం. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ఓకేనా వాట్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ DBMS ఆర్ DBMS అండ్ వీటిని మేనేజ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఏంటండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, SQL. సో అవర్ రెగ్యులర్ కాన్సెప్ట్ ఈజ్ SQL, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఇదండి SQL గురించి కానీ అండ్ DBMS అండ్ నెక్స్ట్ RDBMS అండ్ డేటాబేస్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే డేటా టైప్స్ ఏంటి అండ్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తూ నెక్స్ట్ ఒక టేబుల్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఆ టేబుల్లోకి డేటా అనేటువంటిది ఎట్లా ఎంటర్ చేయాలి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో ఇది ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డేటాబేస్
అండ్ వాట్ ఈస్ డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్, రైట్? సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామండి అంటే నెక్స్ట్ మంత్ ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మండే టు సాటర్డే క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఓకేనా 2 అవర్స్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 అవర్స్ క్లాస్లో మనం ఓకేనా కంటెంట్తో పాటు అండ్ నెక్స్ట్ మీ డౌట్స్ అనేటువంటి వాటిని కూడా క్లారిఫై చేస్తూ ఉంటాం. అండ్ మీకు డైలీ టాస్క్ అనేటువంటిది ఉంటుంది. అండ్ వీక్లీ టాస్క్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఫైనల్గా బ్యాచ్ అనేటువంటిది కంప్లీషన్ టైంలో సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటివి ఎట్లా ఉంటాయి అండ్ సమ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఎట్లా కండక్ట్ చేస్తాం అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం, రైట్? సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.